అల్లూరు మండలం నార్తుమోపూరు గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపాల కోదండరామిరెడ్డి చారిటీస్ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు నెంబర్ల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. నూతన ట్రస్ట్ చైర్మన్ రేపాల కిషోర్ కుమార్ రెడ్డిని కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేసి గుడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కోరారు. ఈనాటి నార్తుమోపూర్ రామలింగేశ్వర స్వామి జానకి సమేత కోదండరామ స్వామి యొక్క దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డుని ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభలో ఆశీర్వైనటువంటి స్థానికులు, విజయ డైరీ చైర్మన్ మన రంగన్న గారు, అదేవిధంగా విశిష్ట అతిథి కోటన్న, మిత్రులు వేదగిరి గారు, స్థానిక నాయకులు శంకరెడ్డి గారు, ఈనాటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆద్యులు, కర్త అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. బహుశా మన కావలి నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మక విలేజ్ నార్తుమోపూర్, ఒక లెజెండర్స్ పుట్టినటువంటి గ్రామం ఈ నార్తుమోపూర్. ఒక రేపాల లక్ష్మీనరసారెడ్డి గారు ఈరోజు నెల్లూరులో టౌన్ హాల్గా పేరొందినటువంటి టౌన్ హాల్ సృష్టికర్త. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మన ఆంధ్రప్రదేశ్కి శాసన సభ స్పీకర్గా పనిచేసినటువంటి రేపాల దశరథరామరెడ్డి గారు, రేపాల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటే చీఫ్ జస్టిస్గా ఒక ఆయన పనిచేస్తున్నారు, పేరేం పేరు ఐడియా ఉండదు, జడ్జిగా. పుడత వెంకటరామరెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించింది, అల్లూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు. అంటే అల్లూరు మండలంలో ఈ మండలం చాలా గొప్పది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లు పంచుకున్నారు. పేదవాళ్ళు ఇసుక పనులు పంచుకున్నారు. నార్తుమోపూర్ ఆదాలోళ్ళు, రేపాలోళ్ళు పంచుకున్నారు. హిందూపూర్నేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటారెడ్డి గారు పంచుకున్నారు. పురిడి గ్రామాన్నేమో మన దశరథరామరెడ్డి గారు పంచుకున్నారు. నిజంగా నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ పుట్టుండి ఇంకా కూడా బాగా పెరుగుండేవాడిని. అంటే ఈ నీళ్లు, ఈ నేల ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం. అటువంటి అందుకే అల్లూరు అయ్యారు కాబట్టే ఈరోజు ఎమ్మెల్యే కాగలిగా. అంటే అల్లూరు అంత పవిత్రం. ఈ సందర్భంగా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ అందరూ కొంతమంది ఎదుటి వాళ్ళకి సేవ చేయడానికి పుడతారు, కొంతమంది కీర్తి కోసం పుడతారు. నిజంగా రేపాల కోదండరామరెడ్డి గారి దంపతుల్ని మనందరం జీవితాంతం ఈ గ్రామస్తులు, ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ భావాలను మనం కూడా తెలుసుకోవాలి. దాదాపు 70 ఎకరాల భూమిని ఈ ఊర్లో గుడి లేని రోజుల్లో భవిష్యత్తులో ఈ ఊర్లో గుడి కట్టాలి, ఆ గుడి ఈ ఊరి ప్రజలందరికీ దీవెనలుగా మారాలి, ఈ గుడి దర్శించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి, ఈ ప్రాంతం ఒక పవిత్రమైన ప్రదేశంగా విరాజిల్లే విధంగా ముందుగానే ఊహించి కోదండరామరెడ్డి గారు 70 ఎకరాల భూమిని ఆర్కే చారిటీస్ కింద రిజిస్టర్ చేస్తే ఈ గ్రామస్తులందరూ కూడా, ముఖ్యంగా ఆ ఇంటి పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఆయన వీలు రాశాడు, మళ్ళీ ఆస్తుల కోసం ఏదో విధంగా దీంట్లో లిటిగేషన్ పెడదామనేది కాకుండా ఆయన యొక్క భావాలని గౌరవించి వాళ్ళు కావచ్చు, ఈ గ్రామ ప్రజలు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఆస్తులను పరిరక్షిస్తూనే ఇక్కడ రామ మందిరాన్ని, అదేవిధంగా శివాలయాన్ని ఏర్పాటు చేసి ఇంత చారిత్రాత్మకంగా, ఇంత నిబద్ధతతో ఈ ఊర్లో నిర్వహించుతున్నందుకు ఈ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతైనా ఆ కుటుంబ సభ్యుడు, ఆ ఇంట బిడ్డ, ఆ ఇంట రక్తం, ఆ ఇంట DNA, ఆ దాతృత్వం గల వ్యక్తులే
దేవుడి గుడికి ట్రస్టీలుగా ఉంటే ఇంకా గుడుల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మేమందరం కూడా ఎదుటి ఈరోజు కృష్ణకుమారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు కూడా కోదండరామరెడ్డి కాబట్టి ఆ కోదండరామరెడ్డి యొక్క దైవంతోనే ఈరోజు కోదండరాముడు అయినటువంటి జానకిరాముడు టెంపుల్ ఉంది. అదేవిధంగా కోదండరాముడి పేరు మీదనే ఈరోజు చారిటీ ఉంది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతలు, వాళ్ళ పెద్దలు, పెదనాన్నల ఒక్క భావాలను పులికిపుచ్చుకొని కిషోర్ కుమార్ రెడ్డి కూడా అదే బాటలో నడిచి జీవితంలో ప్రతి మనిషి పోత ఆస్తులేమి ఎత్తుకోపాడు, కీర్తే. కోదండరామరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఊరికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఈ రోజున రాముడు ఉన్నంతకాలం, ఈ శివాలయం ఉన్నంతకాలం కోదండరామరెడ్డి సజీవంగా ఈ ఊర్లో చిరంజీవిగా బతికే ఉంటాడనే దానికి నిదర్శనమే ఈ చారిటీ. అది మనందరం కూడా తెలుసుకోవాల్సింది. ఎంత సంపాదించినా మనం లాస్ట్కి తీసుకుపోయేది కీర్తి మాత్రమే. ఆ కీర్తి ఒకటి సేవా కార్యక్రమంలోనే వస్తుంది. తనను తాను మర్చిపోయి ఎదుటి వ్యక్తులకి ఏదో ఒక రూపంలో సహాయం చేయగలిగే మనస్తత్వం ఉంటేనే ఆ కీర్తి వస్తుంది. తప్పకుండా కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి 1985-90 ప్రాంతంలో హైదరాబాద్కి వెళ్ళి తన వ్యాపారాలను విస్తరించుకుంటూ ఈరోజు ఉడూరిని మమకారం పెంచుకుని 35-40 సంవత్సరాల తర్వాత ఉండూరికి ఏదో ఒకటి సేవ చేయాలి. ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ పోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ఊరు అంటే ఆదాల బాబారెడ్డి మన ఆత్మోపురం అని చెప్పలే తప్ప హైదరాబాద్ అని చెప్పలేరు. ఎందుకంటే మన జన్మస్థలం ఇది. ఇక్కడే మన ఫస్ట్ మన అంకురార్పణ ప్రారంభమైంది. మన జీవితానికి నాంది పలికింది ఇదే గడ్డ. కాబట్టి మనం జన్మభూమిని మర్చిపోకూడదు, కన్న తల్లిదండ్రులు మర్చిపోకూడదు, మన మతానికి పెద్దలైన దేవుళ్ళని మర్చిపోకూడదు. ఈ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాల్సినటువంటి లక్షణాలు. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరికీ ఇచ్చాడు. ఇవ్వంది ఒక్క మనసే. ఆ మనసుని ఎవరైతే ప్రక్షాళన చేసుకుంటారో, ఎవరైతే మనసుని కంట్రోల్లో చేసుకుంటాడో వాడు మహానుభావుడు అవుతాడు, ఒకడు ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అదృష్టం అనేది జీవితంలో ఎక్కడా ఉండదు. మన మనసే మనకు అదృష్టం, మన మనసే మనకి దేవాలయం. ఆ మనస్సాక్షి ఉన్నోళ్ళు ఇటువంటి దాన ధర్మాలు చేయగలరు. అటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము అందరం కూడా కూర్చొని గిరిధర్ కావచ్చు, లేదంటే శంకరన్న కావచ్చు, లేదా నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అనుకుని కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజున ట్రస్టీగా పెట్టాం. ఆయన ఆధ్వర్యంలో ఈ గుడులు ఇప్పటికే ఆయన ప్రతి సంవత్సరం కూడా వచ్చి కొంత ఖర్చు పెట్టి ఉత్సవాలు జరిపే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తికే సముచితమైన గౌరవం ఇస్తే ఇంకా కూడా గుడిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆయనకి ఆ దేవుడికి సేవ చేశాడు. కాబట్టి ఆ దేవుడే ఎత్తుక్కుంటూ హైదరాబాద్ పోయి ఆయన్ని ఆహ్వానించి ఈరోజు ఆయన ట్రస్ట్ బోర్డుగా ఆ దేవుని యొక్క సేవలు ఆయనతోనే చేయించుకోవాలనే ఆలోచనతో వాళ్ళ పూర్వీకులు గుడి కడితే ఆ గుడిని ఈయన చేతనే ప్రక్షాళన చేసుకుంటూ ఈయన చేతనే గుడిని ఇంకా పవిత్రమైన ప్రదేశంగా మార్చుకోవడానికి ఆయన్ని ఈరోజు ఆ దేవుడు పలికించాడు ఆయన రూపంలో. అందువల్లే మా రంగన్న అంటున్నాడు, గతంలో ఎప్పుడు ఆయన అడగలేదు, ఇప్పుడు అడిగాడంటే ఇప్పుడు దేవుడు ఆయనకి ఆ రకమైన ఆలోచన రానిచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో మీరందరూ కూడా కమిటీ సభ్యులు, ఇది రాజకీయ పదవులు కాదు, ఇది పవిత్రమైన దేవుడి సేవ. దేవుడు సేవ చేస్తే మన సమాజానికి సేవ చేసినట్టు. కాబట్టి కమిటీ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా కూర్చొని ఈ గుడిని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేస్తే ఇంకా కూడా భక్తులు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మీరందరూ కూడా ఆలోచించి, ఎప్పుడు మీకు మేము ఎమ్మెల్యేగా నా బాధ్యత మీకు ఎప్పుడుగా అండగా ఉంటాను. ఈ గుడిని పవిత్రంగా ఉంచండి, రాజకీయాలకి తావు లేకుండా ఉండండి. ఈ దేవాలయ ప్రాంగణంలో దయించి రాజకీయాలు కాకుండా పవిత్రమైన దేవుడి సన్నిధిలో దైవ కార్యక్రమాలు నిరంతరం జరిగే విధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా చూస్తారని మీ అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, అందరికీ రాదు, దేవుడి పాదాల దగ్గర సేవ చేసే అదృష్టం కొద్ది మందికే వస్తుంది. ఒక నానుడు ఉంది, పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు, కొద్ది పువ్వులకే దేవుడికి తాకే అదృష్టం ఉంటుంది అంటారు. ఈరోజు నిజంగా దేవుడికి సేవ చేసే అదృష్టం మీ 9 మందికి వచ్చినందుకు నిజంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు ఈరోజు నిజంగా మీ తల్లిదండ్రులు గర్వించేటువంటి సంఘటన. ఈరోజు మీ పూర్వీకులందరూ ఆనందించేటువంటి సందర్భం. దైవ చింతనలో ఉండి దేవుడికి ఎనలేని సేవలు చేస్తారని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.